హాయ్ అండి, వెల్కమ్ టు సా కిచెన్. ఈరోజు మనం మట్టికాయ, బీరకాయ, వంకాయ పులగూర చేస్తున్నామండి. ఫస్ట్ నేను ఇక్కడ కొంచెం లైట్గా తాలింపు పెట్టానండి. తాలింపు పెట్టిన తర్వాత నెక్స్ట్ వంకాయలు యాడ్ చేస్తానండి. నెక్స్ట్ మట్టికాయలు యాడ్ చేస్తున్నానండి. మట్టికాయలు యాడ్ చేసిన తర్వాత మట్టికాయలు అన్నీ కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి. నెక్స్ట్ పసుపు యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ బీరకాయ యాడ్ చేస్తున్నానండి. బీరకాయ యాడ్ చేసిన తర్వాత బీరకాయ అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ యాడ్ చేసిన తర్వాత గ్రీన్ చిల్లీ అన్నీ కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంటిపోతాయి. నెక్స్ట్ టమాటా యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ కొత్తిమీర అండి. టమాటా కొత్తిమీర వేసిన తర్వాత అవన్నీ కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ చింతపండు యాడ్ చేస్తున్నానండి. చింతపండు యాడ్ చేసిన తర్వాత మరొకసారి అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక కవర్ పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. సో ఆల్మోస్ట్ మనకు పులిహోర అంతా కూడా కుక్ అయిందండి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక మ్యాషనర్ తీసుకొని పప్పు అంతా కూడా అలా బాగా మ్యాష్ చేసుకోవాలండి. ఫస్ట్ లైట్గా తాలింపు పెట్టానండి, పులిహోర అంతా కూడా పచ్చివాసన లేకుండా ఉండడానికి. నెక్స్ట్ టైం తిరగవాత వచ్చేసి మనం పులిహోరకు తిరగవాత పెడుతున్నామండి. లైట్గా ఆవాలు, నెక్స్ట్ జీలకర్ర, రెడ్ నెక్స్ట్ శనగ బ్యాళ్ళు, నెక్స్ట్ గార్లిక్ వేస్తానండి. అలాగే ఆనియన్, నెక్స్ట్ కర్రీ లీవ్స్ అండి. నెక్స్ట్ ఇంగువ యాడ్ చేస్తున్నానండి లైట్గా. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ మెంతి పౌడర్ యాడ్ చేస్తానండి. నెక్స్ట్ తాలింపు అంతా కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. లైట్గా కొత్తిమీర యాడ్ చేస్తానండి. నెక్స్ట్ తాలింపు అంతా గోల్డ్ కలర్ లేక వచ్చిన తర్వాత ఇప్పుడు పప్పు యాడ్ చేస్తున్నానండి. పప్పు అంతా యాడ్ చేసిన తర్వాత ఆ తాలింపులోకి బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ తాలింపు పెట్టిన తర్వాత జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. సో మట్టికాయ, వంకాయ, బీరకాయ పప్పు రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.